హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక సూపర్ అలాగే హెల్దీ స్నాక్ అలాగే సలాడ్ లాంటిదైతే చూపిస్తున్నా అండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ హెల్దీ అన్నాం కదా, కాబట్టి పూల్ మక్కానా అయితే తీసుకున్నా అండి. ఫస్ట్ వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాండీలో. ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో మెత్తగా ఉంటాయి, అస్సలు టేస్ట్ బాగోవు తిందామన్నా కానీ. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే తయారవుతాయండి. కాబట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ టైం పట్టిద్ది. కాబట్టి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారుతూ ఉంటుంది అనమాట, ఫ్రై అయిందా లేదా అని తెలియటానికి. మనం పట్టుకుంటే ఇట్లా క్రిస్పీగా విరిగిపోయిద్ది అనమాట, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రై అయిన పల్లీలు ఉంటే అవే తీసుకోండి. నేనైతే మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా ఫ్రై చేసుకుంటేనే సలాడ్ కొంచెం టేస్టీగా అనిపించింది, క్రంచీగా ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్లో పూల్ మకాని వేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కదా అవి. నెక్స్ట్ పల్లీలు అయితే యాడ్ చేసుకోండి, అవి కూడా ముందే ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా. నెక్స్ట్ మనం తీసుకున్న పూల్ మకానాకి తగ్గట్టు ఒక 1/2 కప్పు పచ్చి ఆనియన్స్ అయితే తీసుకోండి. నేను సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ కొంచెం 1 పచ్చిమిర్చి అనమాట, సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ సన్నగా తురుముకున్న 1.5 కప్పు మనకి క్యారెట్. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే పిల్లలు తినాలనుకుంటే స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్. నెక్స్ట్ అలాగే కొంచెం కారం అనమాట. కారం లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. పచ్చిమిర్చి వేసామని చెప్పి కారం వేయకుండా ఉండమాకండి, కొంచెం కారం వేసుకోండి. నెక్స్ట్ ఈ కొంచెము వీటికి మెయిన్ సలాడ్కి ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా చాట్ మసాలా అయితే కావాలి. కాబట్టి కొంచెం చాట్ మసాలా, నెక్స్ట్ నిమ్మకాయ రసము 2 వేసుకోండి. అంటే 2 చెక్కలు, ఒక పూర్తి నిమ్మకాయ అయితే పిండేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు పూల్ మకానాని బాగా ఫ్రై చేయలేదంటే మాత్రం సలాడ్ అస్సలు టేస్టీగా రాదు. కాబట్టి పూల్ మకానాని నిదానంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కలిపే దాంట్లోనే ఉంటుంది. నాకైతే గంటతో కలుపుతుంటే చిరాకు వచ్చిందనమాట, అస్సలు కలవట్లేదు. చేతితో కలిపాను, చాలా పర్ఫెక్ట్గా కలిసింది. సలాడ్ టేస్ట్ ఉందండి. అసలు మా పిల్లలైతే కొట్టుకొని తిన్నారనమాట. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు ఆయిల్తో చేసినవి లేకపోతే బయట కొనుక్కొచ్చినవి ఇట్లాంటివి పెట్టడం కన్నా హెల్దీగా వీక్ ఒక్కసారైనా ఇలాంటి సలాడ్స్ అయితే పెడితే చాలా మంచిది అనిపించింది నాకైతే మాత్రం. మా పిల్లలు అయితే నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే కొట్టుకొని తిన్నారనమాట. అసలు లైట్గా చాట్ మసాలా వేసుకున్నాం కదా, అలాగే నిమ్మకాయ రసం పుల్లగా, అలాగే మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, పల్లీలు ఆనియన్స్ క్రంచీగా తగులుతా చాలా బాగుంది సలాడ్. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్లో పిల్లలకి వీక్ ఒకసారైనా ఇలాంటి హెల్దీ సలాడ్స్ ఇచ్చామంటే సలాడ్స్ తింటే వాళ్ళకు కూడా బాగా అలవాటు అయిపోతుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో టమాటో, నెక్స్ట్ అలాగే బీట్రూటు, అలాగే కీరా దోసకాయ, ఇవి ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు. టమాటా అయితే మా పిల్లలు తినరు, అందుకని చెప్పి నేను టమాటా వేయలేదు. బీట్రూట్ వేస్తే కొంచెం స్మెల్ వస్తుందేమో సలాడ్ అని చెప్పి బీట్రూట్ వేయలేదు. కాబట్టి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అద్దిరిపోయిందనమాట సలాడ్. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వస్తుంది సమ్మర్ కాబట్టి పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్ కానీ లేకపోతే డిఫరెంట్గా ఒకటి చేసిస్తూనే ఉండాలి. మనం రోజు పొయ్యి దగ్గర నించొని ఎక్కువ చేసినా కానీ కొంచెం శ్రమగా అనిపించింది కదా. కాబట్టి ఇట్లాంటివి ఈజీగా అయిపోయేవి కూడా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.